హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే వంకాయ పచ్చడి చేస్తున్నాను. టమోటాలు తీసుకున్నాను ఒక 5, ఒక 4 వంకాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఈ మొత్తం వేసి వంకాయ అద్భుతంగా ఉండిద్దండి. ఎర్రగడ్డ కూడా చివర్లో వేసి దంచుకోవాలి. ముందుగా స్టవ్ మీద కడాయి అయితే పెట్టేశాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు మొత్తం వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇలా దూరగా వేయించుకోవాలి. మిరపకాయలు బాగా వేగాయండి, ధనియాలు, జీలకర్ర కూడా. ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకుందాం. ఎక్కువసేపు వేగనిస్తే మాడిపోతాయి, అందుకని కొంచెం లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు సాల్ట్ వేసి నీళ్ళల్లో వేసాను, కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు వేగడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ వంకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. ఎంత లేతగా ఎలా ఉన్నాయో చూడండి వంకాయలు, అసలుకి మెత్తగా దూదిలాగా ఉన్నాయి. పచ్చడి అయితే అద్భుతంగా కుదిరిద్ది. ఈరోజు వంకాయలు చూస్తేనే తెలుస్తుంది నాకు. ఒక 2 నిమిషాల పాటు కొంచెం మగ్గనిద్దాము నూనెలో. ఇంతేనండి, వంకాయలు అయితే లైట్గా వేయించేసాను. తీసే పక్కన ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఈ నూనెలో వేగిన వంకాయ పచ్చడి చేస్తే కనుక అసలు ఎంత కమ్మగా ఉండిద్దంటే, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మీకు మళ్ళీ మళ్ళీ చేసి తినాలనిపించిద్ది. ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. టమోటాలు వేసి వేయించుకుందాం. ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకుందాం. ఇంతేనండి, ఈ విధంగా టమోటాలు బాగా గుజ్జు గుజ్జుగా అయితే అయిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ముందుగా ఇలా ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి కొంచెం దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఒక రకంగా దంచుకోవాలి. ఇప్పుడైతే వంకాయలు వేస్తున్నాను. ఈ వంకాయలు వేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచేయాలి. కొంచెం చింతపండు అయితే ముందుగా నానబెట్టుకున్నాను. ఒక 10 గ్రాములు ఏమో ఉండిద్ది సుమారు. ఈ చింతపండు అందులో వేసి దంచుకుందాం.
పులుపు ఎక్కువ వేసుకుంటే పెద్దగా బాగుండదండి, కొంచెం లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, కల్లుప్పు వేసుకుందాము. చివరిలో అయితే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు టమోటాలు అయితే వేసుకుంటున్నాను. ఈ టమోటాలు ఈ విధంగా వంకాయ పచ్చడి అయితే దంచేసాను. ఇప్పుడు ఎర్రగడ్డ కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నా దాంట్లో. ఈ విధంగా వేసి ఒక 2 నిమిషాలు 4 వైపులా కలిసేటట్టు దంచేయాలి. ఇంతేనండి, సింపుల్ అయిపోయింది. ఇప్పుడైతే తీసేద్దాం వేరే గిన్నెలోకి. ఇప్పుడు దీన్ని అయితే తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఇందులో అయితే తాలింపు పెట్టేసుకుందాము. ముందుగా ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్. వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టానండి, ఇవి కూడా ముందుగానే వేసుకోవాలి. ఇది నూనెలో మంచి సువాసన అనేది వచ్చేసిద్ది దీనివల్ల. స్టవ్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకుందాము, హై అయిపోయింది మరి. కరివేపాకు అయితే వేసేసాను. ఇప్పుడు పచ్చడి అందులో వేసుకున్నా. ఇంతేనండి, సింపుల్ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఈ విధంగా ఇంతకుముందు ఒకసారి పచ్చిమిరపకాయలతో చేశాను, ఇప్పుడు ఎండుమిర్చి వేసి చేశాను. కొంచెం కూడా నీళ్లు వేసుకోకుండా ఇలా అయితే తాలింపు పెట్టేసుకుంటే చాలా బాగుండిద్ది. ఒక 5 నిమిషాలు ఈ పచ్చడి మగ్గనిస్తే ఇంక సరిపోతుంది, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టేస్ట్ స్పెషల్గా ఉండిద్ది, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.